హనురాగుపుడి ఆ కాస్టింగ్ అని పర్టికులర్గా చూస్తున్నప్పుడు భూపాల్ గారు గేవ్ దిస్ ఆయనకు ఐడియా ఇచ్చిందా లేకపోతే హౌ అంటే ఆ టైంలో రైటర్గా ఈయన కొంచెం అగ్రెసివ్గా ఉండే లక్ష్మీ భూపాల్ గారు. ఈ వాజ్ రైటింగ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆల్, అండ్ చాలా మందిని కలిసేవాళ్ళు. సో హీ హ్యాడ్ అ కైండ్ ఆఫ్ అ సర్కిల్, ఒక ఫామ్ అయిపోయింది. ఆ సర్కిల్ టైంలో హను వాంటెడ్ టు డిస్కస్ ద స్టోరీ. ఓకే. అండ్ అప్పుడు అందల్ రాక్షస్ కాదు, 7 Fools అని ఒక సినిమా. హను కేమ్ అప్ విత్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలిం, 7 Fools అని చెప్పి ఒక థ్రిల్లర్ ఫిలిం. ఓకే. అండ్ ఆ టైంలో హీ వాంటెడ్ ఇలాంటి ఒక యాక్టర్ కావాలి, ఇలాంటి ఒక యాక్టర్ అంటే చూడ్డానికి ఒకటి ఇలా కావాలి, కొత్తడైనా పర్లేదు అన్నప్పుడు లక్ష్మీ భూపాల్ గారు చెప్పారు, ఒకడున్నాడు పిచ్చి ప్యాషనెట్ ఆడు, సినిమా కోసం ఏదైనా చేయాలని రెడీ ఉన్నాడు, ఫోటో పంపించండి సార్ అంటే. అప్పుడప్పుడు ఫోన్ చేశారు, రే నీకు ఫోటో పంపించాలి, ఎలా పంపించాలి సార్, ఆర్కుట్లో ఉన్న ఫొటోస్ ఉన్నాయి సార్, అది ఫార్వర్డ్ చేశారు. ఆర్కుట్ ఆ టైం ఆర్కుట్లో చూసారు, వీడికి ఓకే సార్ పిలిపించండి అన్న. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసాను. వచ్చి హను ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన కలిసి ఆయన చూసి, నేను చెప్పేదాకా నువ్వు ఏ సినిమా చేయొద్దు, గడ్డం ఏమి మార్చొద్దు అని చెప్పేసి దే స్టార్టెడ్ వర్కింగ్. ఓకే. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అందాల రాక్షసి. బట్ అది అసలు అందాల రాక్షసి కాదు 7 Foolsకే అది స్టార్ట్ అయిందా? 7 Foolsకి సిట్టింగ్ అయింది, రీడింగ్ సెషన్స్ అయినాయి, డిస్కషన్స్ జరిగాయి, ప్లస్ మేము లుక్ టెస్ట్ కూడా చేసాం. ఓకే. ఎవరు, మీరు రాహుల్ ఇద్దరుగా? నేను ఒక్కడే. అప్పుడు మీరు ఒక్కడే ప్రెసెంట్? నేను కల్పిక, అవును, తను యాక్ట్రెస్గా, నేను యాక్టర్గా. బూత్ బంగ్లా ఉంది ఇక్కడ షూటింగ్ స్పాట్, అక్కడ 1 day టెస్ట్ షూట్ పెట్టుకున్నారు. ఓకే. సో వి షాట్ దట్. అది చాలా మంచి స్క్రిప్ట్ అది కూడా, బట్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కొత్త వాళ్ళతో అనేసి దెన్ అను డిసైడెడ్ టు మేక్ అందాల రాక్షసి. సో అందాల రాక్షసి తర్వాత దెన్ ఇట్ ఆల్ వెంట్. సో ఆ ఫిలిం నుంచి మీకు అందాల రాక్షసి రావడం అంటే ద బెస్ట్ పార్ట్ ఈజ్ తెలీదు హనుకి ఏంటో నా మీద ఇష్టం, ప్రేమ తెలీదు. ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అది. ఓకే. బికాస్ బడ్జెట్ ఎక్కువడంలో. అవును, ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ ఫిలిం 7 Fools. 7 Fools బడ్జెట్ కన్స్టెంట్స్ ఎక్కువ ఉన్నాయని ఆపేసి ఏం చేయాలని తెలియక, ఓకే, ఇంకా హను దాన్ని పర్సనల్గా తీసుకుని 10 daysలో ఆఫీస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుని ఎవరిని కలవకుండా రాసిన కథ అందాల రాక్షసి. ప్రొడ్యూసర్ ఎవరంటే దానికి ఫస్ట్ సుధీర్ ఫ్రెండ్స్, ఈపీ చంద్రశేఖర్ ఎలిటి గారి దగ్గర ఈపీగా ఉండే సుధీర్. సో వీళ్ళేం రానీ, సుధీర్ అండ్ రాధాకృష్ణ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఫ్రెండ్స్. బికాస్ ఎలిటి చందు గారి దగ్గర ఉన్న. సో అలా జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం చందు గారిని ఒకసారి డైరెక్టర్ని తీసుకెళ్ళి కల్పించారు గారు. సో ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయింది, అది కూడా స్టాప్ అయింది మధ్యలో. అందరూ నిజమా? వి షార్ట్ ఫర్ 18 days. ఫస్ట్ 8 days షార్ట్ షూట్ అయిపోయింది, స్టాప్ అయింది. బికాస్ కొత్త ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంకా రాలేదు. సుధీర్ దగ్గర ఏముందో, అను దగ్గర ఏముందో దాంతో షూట్ చేస్తారు. ఓకే, ఉన్న దాంతో స్టార్ట్ చేశారు. సినిమా షూట్ అయిపోయింది, ఫుటేజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు అనుకు ఏంటంటే ఎడిట్ చేయించి హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ ప్రొడ్యూసర్స్. సో ఎడిట్ చూపించి హీ గాట్ ఇన్ ప్రొడ్యూసర్స్ అండ్ వీ ఫినిష్ ద ఫిల్మ్ దట్ వే. ఆ టైంలో కూడా దే వేర్ సమ్ చేంజెస్, లైక్ వచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, లైక్ కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరో తెలీదు. ఇప్పుడు నేనైనా, రాహుల్ అయినా, లావణ్య అయినా కొత్త వాళ్ళం. అవును, అందరూ వీళ్ళు ఎవరో తెలియదు అంటే. బట్ చెప్పాలంటే టుడే వాట్ ఐఎమ్ టాకింగ్ దిస్ బికాస్ ఆఫ్ హను రాఘవ్. ఆ రోజు హను రాఘవ్ నాకు, రాహుల్కి, లావణ్యకి స్టాండ్ తీసుకోకపోయింటే వెరీ ట్రూ యాక్టర్గా మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. హీ స్టూడ్. అవును, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, టీం అందరి దగ్గర నుంచి, వీడు సూర్య, వీడు గౌతమ్, ఇది మిథున, ఇది ఫిక్స్. ఈ 3 క్యారెక్టర్స్ అండి. అంటే ఇంకా మీరు అంటే 2011 or 12 అది రిలీజ్ అయిపోయిన తర్వాత యూ డోంట్ బిలీవ్ అండి, ఎంతమందికి సూర్య క్యారెక్టర్, మిథున క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్, వీళ్ళ 3 క్యారెక్టర్లు ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కాదండి, ఇంకొక 10-15 years తర్వాత చూసినా కూడా ఆ క్యారెక్టర్స్లో ఈవెన్ లావణ్య నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అన్నప్పుడు కానీ, లేకపోతే మీది ఆ సూర్యలో ఆ యాటిట్యూడ్ కానీ, రాహుల్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ కానీ, సేవియర్లో కానీ, ఈ 3 క్యారెక్టర్స్ ఇంకొక 20 years కైనా సరే, ఇంకో 30 years కైనా సరే ఆ క్యారెక్టర్లు ఎప్పుడు మర్చిపోలేము. దట్స్ వై నేను, ఎందుకంటే
హను రాగుపూడి అనే హను దగ్గర ఏంటంటే నేను చాలా వరకు విన్నది ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడు, వచ్చేంతవరకు తీసుకుంటాడు. సో అసలు ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసుడు అని అన్న లేదండి అది నిజంగా మీరు నమ్మరు, తన దగ్గర ఒక చాలా డిఫరెంట్ క్వాలిటీ తెలీదు. యాక్టర్స్తో డీల్ చేయడం, టీమ్తో డీల్ చేయడం, సోది మాటల్లో ఎప్పుడు మాట్లాడలేదండి. నేను ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ అయ్యా అన్నుతో అందాల రాక్షసి టైంలో. నా కండిషన్స్ అన్నీ తెలిసి అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా హీ టుక్ అ ఫ్లాట్ నా కోసం 1 year ఫ్లాట్లో ఉంచి, సినిమా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. నిజమా? ప్రతిరోజు ఒక మేనేజర్ వచ్చి నాకు ఫుడ్ ఇచ్చేవాడు రూమ్లో. ఓకే. హను అండ్ సుధీర్ వీళ్ళు ఏం చేశారంటే తెలీదు వాళ్ళకి, మీ అంతే. అనుకున్నారు అండ్ ఆ క్యారెక్టర్కి లేదు ఇతను నాకు కావాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. 1 year నన్ను చూసుకున్నారు లైక్. అండ్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఆ ఫిల్మ్ షూట్ జరిగేటప్పుడు అది ఆగిపోయింది కొంచెం. అగైన్ ఇట్ టుక్ ఆఫ్. మళ్ళీ ప్రొడ్యూసర్స్ వచ్చిందా టుక్ ఆఫ్ అండ్ హను వాజ్ ఇన్ షియర్ ప్రెషర్ ఆఫ్ బడ్జెట్. బికాస్ కొత్త వాళ్ళతో అంత బడ్జెట్ అంటే అప్పుడు ఫిల్మ్ క్యాన్స్ అవన్నీ ప్రెషర్ ఉంటూ మా ప్రెషర్ అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఈ క్వాలిటీ ఇవ్వాలి. అండ్ ఒకరోజు మళ్ళీ ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అయింది. నేను బిజినెస్ మ్యాన్ సినిమా చూడ్డానికి వెళ్ళాను, నేను నా ఫ్రెండ్. నెక్స్ట్ డే షూట్ ఉంది. సినిమా బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ఆ జోష్లో, ఆ హ్యాపీనెస్లో, లైక్ సినిమా చూసి ఎక్సైట్మెంట్, రేపు షూట్ ఉంది అనేసి నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాను. వి షూటింగ్ అ సాంగ్ కాల్డ్ నేను నిన్ను కోరి వచ్చేలా అని ఒక కలర్ఫుల్ సాంగ్. సో 3 shots అయిపోయాయి, సూపర్. 3 మ్యాక్స్ 1 take 2 takeలో అయిపోయింది. అది 3rd shotలో నేను ఒక చోట ఇలా పడుకోవాలి, స్టెప్ వేసి ఇలా పడుకుని అలా స్మైల్ ఇవ్వాలి. అలా పడుకుని అలా స్మైల్ ఇచ్చాను. కట్ అని చెప్పారు, షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. షోల్డర్ బాల్ ఇలా డిస్లొకేట్ అయిపోయింది. ఎందుకు అయిందో తెలీదు, ఎక్కడో షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. ఓకే. హనుకి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? షూటింగ్ ఆగిపోయింది. ఓకే. సెట్ వేశారు, ఆర్ట్ వర్క్, ఆ బర్డ్స్, వాడి ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో 4-5 days షూట్ ఉంది. పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. నా షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. నేను ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అక్కడ సాయి గారు షన్షైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పట్టి వేయించి ఇంకా ఇలా నేను అలాగైనా షూట్ చేస్తా అన్నాను. బట్ మీరు చూస్తే ఒక సీన్ ఉంటుంది అందులో, ఇలా కట్టేసుకొని నేను చేసింది అది నిజంగానే షోల్డర్ డిస్లొకేట్ అయినప్పుడే చేసిన సీన్ అది. బికాస్ ఆ డేట్ మ్యాచ్ చేయడానికి. అక్కడ ఐ ఫెల్ట్ అయిపోయిందండి పని ఇంకా. బికాస్ డైరెక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ప్రెషర్. బికాస్ ప్రొడ్యూసర్స్ ఆ టైంలో ఆల్రెడీ ముందు ఒకటి ఆపారు, మళ్ళీ అది ఆపి మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇది ఆగింది, మళ్ళీ ఇప్పుడు మీ ప్రాబ్లము. సో అప్పుడు 18 days to 20 days దాకా నేను షూట్ చేయకుండా, దెన్ దే వే షూటింగ్ ఇన్ మునార్ అండ్ బళ్ళారి వీరశివ కాలేజ్లో షూట్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ నాతో షూట్ చేసి ఫిలిం ఎండ్ అయింది. ఫిలిం ఎండ్ అయింది ఓకే సార్. కానీ బిగ్గెస్ట్ బ్లండర్ నా లైఫ్లో చేసింది ఏంటంటే ఆడియో లాంచ్. అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres సెటప్, రాజమౌళి గారు, కీరవాణి గారు, ద హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, చందు గారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. అంటే నాకు తెలీదు ఆ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి, నాకు తెలీదు. ఐ వాజ్ వెరీ నైవ్. అండ్ మై డైరెక్టర్ కేమ్ అండ్ టోల్డ్ మీ స్పీక్ అవుట్ యువర్ హార్ట్, ఇట్స్ ఆర్ ఫిలిం అన్నారు. నేనేం చేశాను, మైక్ తీసుకుని రెచ్చిపోయా. వీడు బాగున్నాడు కదండి మా డైరెక్టర్, బాడీ లాంగ్వేజ్ సార్, వీడు బాగున్నాడు కదా సార్, వీడు పట్టేసుకున్నాం సార్. ద వే ఐ స్పోక్ ఐ స్టిల్ రిమెంబర్. I was open. I was happy. I was excited and I was happy that నా కళ్ళెదురుగానే ఈగది ఆ ఫ్రేమ్, ఆ స్టాచ్యూ మౌల్డ్ చేసి అలా పెట్టున్నారు. సో ఆ రష్లో నేను చాలా ఎక్సైటెడ్గా మాట్లాడేశాను. ఆ టైంలో కొందరు చాలా ఓవర్గా మాట్లాడారు అన్నారు. అక్కడి నుంచి నేను ఆగిపోయాను. క్లోజ్డ్ మై సెల్ఫ్ ఓకే అనేసి. ఇప్పుడు మీరు చూస్తే లైక్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ దే స్పీక్ అవుట్. అవును బికాస్ ఆ ఫిలిం రీచ్ అవ్వాలంటే మాట్లాడాలి. ఆ టైంలో అలా మాట్లాడితే ఏంటి అసలు పద్ధతి లేదు సినిమా ఇండస్ట్రీలో అది అలా చెప్పేవాళ్ళు. సో దాట్ ఐ టుక్ బ్యాక్. ఇప్పుడు నాకు మైక్లో మాట్లాడాలంటే షివర్ వస్తుంది, అదే గుర్తొస్తుంది. ఈ జర్నీలో మీరు ఆ స్టేజ్ మీద దట్స్ ఎమోషనల్ బాండ్. యా,
ఇట్స్ నాట్ అబౌట్ మీరు మాట్లాడేసారని కాదు కానీ బట్ ద జర్నీ మిమ్మల్ని అలా మాట్లాడించి ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ మిమ్మల్ని మాట్లాడించుండొచ్చు. మీరు చూస్తే ఫస్ట్ టీజర్ వదిలిందే నా టీజర్. అవును, చిన్న బైక్లో అలా పాసింగ్ షాట్. అవును. దట్ నాకు అసలు ఐ వాజ్ బ్లోన్ అవే. నాకు తెలియదు ఏంట్రా నీతో ఏదో జరిగిపోయిందిరా, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ యూ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రైట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ అనేసి ఆ ఫీల్డ్లో ఉన్నాను నేను. బట్ ఎస్, సాయి కోరపటి గారు, రాజమౌళి గారు అండ్ దిల్ రాజు గారు వాచింగ్ ద ఫిల్మ్ దే ఆఫ్టర్ వాచింగ్ ద ఫుటేజ్ అండ్ ద ఫిల్మ్. అప్పటి వరకు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవరండి? అంటే సుధీర్. ఓకే, అప్పటిదాకా కొంచెం పెట్టింది సుధీర్. అవును. ఫుటేజ్ చూసిన తర్వాత సాయి గారు వచ్చి దెన్ హీ టుక్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. సో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సాయి గారు రాజమౌళి గారికి చూపించడం, రాజమౌళి గారికి కూడా నచ్చి ఆ ప్రాజెక్ట్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి దెన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ దిల్ రాజు గారు చేశారు. వావ్, నైజాం. నైస్. సో ఇన్ని జరిగాయి నాతో. నైస్ 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 నైస్. ఇంత మిరాకిల్ జరిగినప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం అసలు. అవును. సో ఇవన్నీ జరిగి ఫిల్మ్ రిలీజ్ అయింది. అది ఏంటి, ఐకాన్ స్టార్. ఇప్పుడు ఐకాన్ స్టార్, అప్పుడు అల్లు అర్జున్ లైక్ వాస్ క్రేజీ. జూలై అందాల రాక్షసి రిలీజ్ అప్పుడు. రైట్, అవును. వన్ వెరీ బిగ్ ఫిల్మ్, అవును. వన్ ఆల్ న్యూ ఫేసెస్, న్యూ డైరెక్టర్ ఫిల్మ్. మా మల్లికార్జున థియేటర్కి వెళ్తున్నాం, నేను, లావణ్య, రాహుల్, మా ముగ్గురికి ఒక ఇన్నోవా పెట్టారు. నా దగ్గర బుల్లెట్ ఉండేది. సో ఒక పాయింట్లో నేను అక్కడ బుల్లెట్ ఆపేసి మేము ముగ్గురు ఒక కార్లో వచ్చి థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చొని చూడాలని ఇది వెళ్ళి చూస్తే క్రౌడ్ ఉంది సార్, మొత్తం యంగ్స్టర్స్ క్రౌడ్ ఉన్నారు. నేను రాహుల్ అని అనుకున్న మనసులో, రాహుల్ కొన్నా ఇది మన సినిమాకేనా. లావణ్య కూడా అదే ఉంది, అరే యార్ యా హమారే ఫిలింకి లేనండి పతానే అన్నా. నేను చేసి చూస్తే సార్ జులైకి ఉన్నారు. అవునవును. బట్ దీనికి కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్. మేము కార్ దిగంగానే ద రెస్పాన్స్ వీ గాట్ ఫ్రమ్ దెమ్ లైక్ నువ్వు కారు పరిస్తే ఒక్క సెకండ్కి భయపడిపోయాను నేను. భయపడిపోయాను సెన్స్ ఒక హ్యాపీనెస్. అదేలేండి, గిల్లుకున్నా రియల్. అండ్ చూస్తే ఆ రోజు మొత్తం ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో అన్ని చోట్ల ఫుల్స్. పీపుల్ వేర్ లైక్ 3 days 4 days సార్. హవా అందాల రాక్షసి హవా ఎలా ఉన్నిందంటే సూపర్ ఉన్నది.